నమస్తే, నేను మీ తేజ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి హత్య కుట్ర జరిగింది. అతన్ని చంపేస్తే $5,000 ఇస్తామంటూ కూడా అక్కడ వాషింగ్టన్ దగ్గర ఎక్కడైతే వైట్ హౌస్ ఉందో అక్కడ ఒక గ్యాంగ్ తిరుగుతుంది. ఎస్, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా రీసెంట్గా వెలుగులోకి వచ్చాయి. అయితే ఎవరైతే ఇప్పుడు FBI అరెస్ట్ చేశారో ఆ నిందితుడు రీసెంట్గా ఈ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయలేదు. 2024 ఎలక్షన్స్ టైంలో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్గా ఈ వార్త తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా చెప్పేందుకు నేను ప్రయత్నిస్తా. ఆసిఫ్ రాజా మెర్చెంట్ ఈ వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి. ఇతనికి 47 సంవత్సరాలు. ఇతను డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, నిక్కీ హెలీనా, భారత సంతతికి సంబంధించిన నిక్కీ హెలీనా వీళ్ళని హత్య చేయడానికి ఒక గ్యాంగ్తో కలిసి కుట్ర చేశారంట. ఈ గ్యాంగ్ అంతా ఎవరంటే ఇరాన్. ఇది రీసెంట్గా చేసింది కాదు, గత 2 సంవత్సరాల కిందట చేసిన ప్లాన్ ఇది. సో ఈ ప్లాన్ అది ఫెయిల్ అయింది. ఈ FBIకి ఈ హత్య కుట్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలిసాయి. అండర్ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా దీని గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళని వెతికే ప్రయత్నం కూడా చేశారో మొత్తానికి ఆ వ్యక్తుల్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తిలో పట్టుకున్న వ్యక్తి పేరు ఆసిఫ్ రాజా మెర్చెంట్. ఈ వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన జాతి. అయితే ఇరాన్కి సంబంధించిన కొంతమంది ఇతని భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి నువ్వు ఏదైతే మేము నీకు పని అప్పచెప్పామో ఆ ట్రంప్ని, ఆ జో బైడెన్ని, నిక్కీ హెలీనాని నువ్వు హతమారిస్తే నీకు ఇంకా చాలా డబ్బులు ఇస్తాము, అలాగే నీ భార్య బిడ్డలను కూడా మేము విడుదల చేస్తాము, వారి ప్రాణాలు మేము తీయమంటూ ఇరాన్కి సంబంధించిన అధికారులు బెదిరించారంట. ఆ అధికారులు ఎవరంటే IRGC, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్. ఇప్పుడు ఇరాన్లో అక్కడ మేజర్ రోల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇరాన్లో వాళ్ళు US పైన కానీ ఇజ్రాయెల్ పైన కానీ అటాక్స్ అడ్డుకోవడంలో, అలాగే అటాక్స్ చేయడంలో వాళ్ళది చాలా ప్రధానమైన పాత్ర. మరి వారు ఇట్లాంటి ఘటనకి పాల్పడ్డారా? ఇది నిజమా? ఇది అబద్ధమా? లేదంటే ట్రంప్ కావాలని ఇదంతా కూడా చేపిస్తున్నాడా? వారి పైన అంటే ఇరాన్ పైన ఒక ఎలా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు, తర్వాత ఇరాన్ పైన అటాక్స్ చేస్తున్నారు US, ఇజ్రాయెల్. చాలామంది చనిపోతున్నారు. దగ్గరగా 2,000 మంది చనిపోయారు. ఇంకా 2,000 మంది వికలాంగులు అయిపోయారు. కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా తెగిపడి. అలాగే కొంతమంది స్కూల్ పిల్లలు చనిపోయారు. అలాగే కొంతమంది చిన్నారులు కూడా చనిపోయారు. సో ఇదంతా కూడా చూస్తుంటే ఇరాన్ పైన ఇతర దేశస్తులకి అందరికీ కూడా జాలి కలుగుతుంది. అసలు ఎంత దారుణం ఈ రకంగా చంపేస్తారని. సో ఇప్పుడు కాస్త ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి తెరపైకి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని తీసుకొచ్చాడు అనే కోణంలో చాలామంది విశ్లేషకులు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ ట్రంప్కి ఎప్పటికైనా ముప్పే. ట్రంప్ ఇంతకుముందు ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ టైంలో కూడా ఒక వ్యక్తి గన్నబట్టుకుని వచ్చాడు అతన్ని హతమార్చడానికి. ఇలా ట్రంప్ పైన ఏదో రకంగా దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి చూడాలి. ఈ వ్యక్తికైతే న్యూయార్క్ సంబంధించిన కోర్టు ఉరిశిక్ష వేయబోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది జీవిత ఖైదు అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ వ్యక్తికి ఏం జరుగుతుందనే విషయం మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ పాకిస్తాన్కి సంబంధించిన అక్కడ మిలిటరీ, అలాగే డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఈ పర్సన్ గురించి డీటెయిల్స్ కనుక్కునే పరిస్థితిలో ఉన్నారంటే వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్తున్నారు. మరి ఇరాన్ ఆ అధికారుల చేతిలో నిజంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేరా? ఇదంతా కూడా ఒక డ్రామానా? దీని గురించి కూడా త్వరలో తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ చాలామంది ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇతను మంచి పని చేయడానికి సిద్ధమయ్యాడు, చాలా పుణ్యం చేయడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే ఇతని వల్ల, డొనాల్డ్ ట్రంప్ వల్ల చాలా దేశాలకి చాలా పెనుముప్పు ఉంది. అట్లాంటి వ్యక్తిని హతమార్చడానికి బయలుదేరాడంటే ఇతను చాలా గ్రేట్ అని చెప్పి ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఈ ఆసిఫ్ రాజా మెర్చెంట్ ఎందుకు డొనాల్డ్ ట్రంప్ని చంపాలనుకున్నారు? దీని వెనకాల IRGC కుట్ర ఉందా? నిజంగానే ఇరాన్ IRGC వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కిడ్నాప్ చేసిందా? అందుకనే ఇతను ఈ ఘటనకి పాల్పడ్డా? ఏం జరిగిందంటారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి.